2028 డిసెంబర్ నాటికల్లా పరిపాలనా భవనాలు మొత్తం పూర్తవుతాయి. అదే విధంగా డెవలప్ చేసినటువంటి ఫ్లాట్లు కూడా ఇచ్చేస్తామని డేట్స్ వైజ్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏ ఏ బిల్డింగు ఏ ఏ తారీఖున ప్రారంభోత్సవం చేస్తాం అనేటువంటి దాని మీద ఆ విధమైనటువంటి పరిస్థితి గిన ఉంటే, అది చెయ్యగలిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినా లేకపోతే ఇంకొకటి వచ్చినా వాళ్ళు తలకిందులుగా తపస్సు చేసినా అమరావతిని ఏమీ చేయలేరు, ఏం మార్చలేరు, వాళ్ళ వల్ల కాదు. అసలు ఏమీ ఇప్పుడు చట్టబద్ధత లేని సమయంలోనే అమరావతికి ఏది నిర్మాణాలు పూర్తి స్థాయిలో జరగని సమయంలోనే వాళ్ళు 3 రాజధానులని 3 టిక్రాలు కూడా వేయలేక బొక్కబోర్ల పడ్డ పరిస్థితి మనం చూసాం కదా. ఇప్పుడు ఈ నిర్మాణాలు గిన పూర్తయ్యి డెవలప్ చేసిన ప్లాట్లు ఇచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి రోడ్లు డెవలప్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఇక్కడ రాజధాని ఇంకా కంటిన్యూ అవుతుంది తప్ప ఎవరు మార్చడానికి అవకాశమే లేదు. ఒకవేళ అలాగా మారుస్తామని అని ప్రయత్నం చేసినా సరే అవి దానికి ఎట్లాగో లీగల్ గా దానికి అంగీకారం ఉండదు. గతంలో కూడా ఆ విధమైనటువంటి పరిస్థితులను మనం చూసాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటిది అంతా కూడా పాలు ఈ ప్రభుత్వం కోర్టులో ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులో లేదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది పడితే అది మాట్లాడేది పిచ్చి పిచ్చిగా అమరావతికి సంబంధించి. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకు అనంటే 2029 రావటానికి ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం చేతుల్లో ఉంది. నిధుల కొరత లేదు, అన్ని ఇబ్బందులు లేవు అని చెప్తున్నారు. నిర్మాణాలు జరుగుతున్నటువంటి మాట వాస్తవమే. 3 షిఫ్ట్లో కూడా జరుగుతున్నాయి. అర్ధరాత్రి కూడా ఫ్లడ్ లైట్లు వేసి నిర్మాణం జరుగుతున్నటువంటి మాట వాస్తవం. కానీ నిజంగా వీళ్ళు ఇచ్చినటువంటి డేట్లకు అనుగుణంగా నిర్మాణాలు పూర్తయ్యేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయా లేవు అనేటువంటిది మాత్రం నేనైతే అట్లా ఎసెస్ చేసి చెప్పలేను. ఎవరన్నా చెప్పగలిగితే నా యొక్క ఆకాంక్ష ఏంటి అంటే అయిద్ది అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశాడు కాబట్టి అయిద్ది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను అయిద్ది అనుకున్నప్పుడు నాకు ఎలాగైతే ఈ విధమైన ఉందో, ఆ పక్కన భూములు ఇవ్వనటువంటి వాళ్ళు రైతులు ఉన్నారు కదా, వాళ్ళల్లో గిన ఈ విధమైనటువంటి ధైర్యం గిన వస్తే ఎస్ ఈ బిల్డింగ్లు ఇవన్నీ అయిపోతాయి, ఈ విధంగా అయిపోయింది, అమరావతి అభివృద్ధి మన ఆగిపోదు, కాబట్టి మనం కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని వాళ్ళకు కూడా అలాంటిది కల్పించాలి. ఎందుకంటే ఒకవేళ నాకు చంద్రబాబు నాయుడు అంటే అభిమానం ఉండి జగన్మోహన్ రెడ్డి అంటే వ్యతిరేకత ఉండటం వల్ల నాకు ఒకళ్ళు ఈయన పూర్తి చేస్తాడని ఒక నమ్మకం నాకుంటే ఉండొచ్చాం. నాకు కాదు కదా నమ్మకం కావాల్సింది, ఆ రైతులకి ఎలాంటి నమ్మకం గిన కల్పిస్తే ఈ సమస్య పరిష్కారం అయిపోయింది. అందుకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయాలి అనేటువంటిది నా సూచన. బాజీ గారు 1 మినిట్ మీతో నేను కంక్లూడ్ చేస్తా. అయితే కృష్ణానీల్ గారు కాన్ఫిడెంట్గా చెప్పలేకపోయారు కానీ నేను రీసెంట్గా నిన్న ఈరోజు కొన్ని బైట్స్ విన్నాను, అమరావతి రైతుల బైట్సే. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డెడ్ లైన్స్కి అవ్వవని వాళ్ళే చెప్తున్నారు. ఎవరైతే వాంటెడ్గా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఇప్పటికీ కూడా పూర్తిగా మద్దతుగా నిలిచినటువంటి కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఆ రైతులే ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నారు. టైం పడుతుంది, ఆ డెడ్ లైన్కి అయితే అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు మళ్ళీ రైనీ సీజన్ స్టార్ట్ అయింది. మన ఫ్లడ్ లైట్లు వేసినా ఏ లైట్లు వేసినా కానీ వర్కులు చేయడం అంత ఈజీ కాదు వర్షాకాలంలో. కాబట్టి ఎల్నినో అంటున్నారు, ఎల్నినో ఎఫెక్ట్ ఏదో ఉంటుందంటున్నారు. వర్షాలు ఇంతకుముందు పడినంతగానో ఎల్నినో ఎఫెక్ట్ అది చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ అమరావతి కోసం ఎల్నినో రావాలని ఎవడు కోరుకోడు, కానీ వర్షాకాలం ఉంది, దాని ఎఫెక్ట్ కొంత ఉంటుంది, స్లో డౌన్ అవుతుంది వర్క్. కాబట్టి ఎప్పుడు కూడా 1 ఇయర్లో మనకి టైం దొరికేది హార్డ్లీ 6 to 7 months, ఆర్ మేబీ వింటర్ని కూడా కలుపుకుంటే ఒక. సో ప్రాక్టికల్గా రైతులు అక్కడ ఉన్న వాళ్ళు చూశారు కాబట్టి ఇవ్వని రైతులు కాదు, ఇచ్చిన రైతులే చెప్తున్నారు డెడ్ లైన్లో అవదని చెప్పేసి. బాజీ గారికి ఏమన్నా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ ఉంటే చెప్పచ్చు. సార్ మొత్తం ఎట్ ప్రెసెంట్ 76 ప్రాజెక్ట్స్ పనులు జరుగుతున్నాయి సార్. దాదాపు 51,000 కోట్ల రూపాయలు బడ్జెట్ తోటి. వీటిల్లో చాలా వరకు ఫౌండేషన్ దశలో ఉన్నాయి, కొన్ని అయితే ఫౌండేషన్ దాటి గోతుల్లో నుంచి పైకి వచ్చి రైజింగ్ అవుతున్నాయి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. కాకపోతే ఏంటంటే ఈ 2 ఏళ్ల కాలం, మనం 2 ఏళ్లే తీసుకుందాం, ఇంకా ప్రభుత్వం ఇంకా నెక్స్ట్ ఎలక్షన్కి 2 ఏళ్లే తీసుకుందాం. ఈ 2 ఏళ్ల కాలంలో ఏదైతే ప్రధానంగా చేపట్టిన పనులు, ఏదైతే సెక్రటరియట్ బ్లాక్స్ కానివ్వండి, హైకోర్టు బిల్డింగ్ కానివ్వండి, అసెంబ్లీ కాంప్లెక్స్ కానివ్వండి, మినిస్టర్స్ వీళ్ళ క్వార్టర్స్ కానివ్వండి, ఐఏఎస్ క్వార్టర్స్ కానివ్వండి, అట్లాగే రోడ్స్ ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, సీడ్ యాక్సిస్ రోడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా
నా అంచనా అయితే దాదాపు పూర్తవడానికి వస్తాయి ఈ 2 ఏళ్ల కాలంలో. ఎందుకంటే వర్షాకాలం పెద్ద ఆట ఏం కాదని ఒకప్పుడు వర్షాకాలం అంటే పనులు ఆగిపోయేవాడు. ఇప్పుడు ఇవాళ టెక్నాలజీ మారిపోయింది. ఇవాళ వర్షాకాలాలైనా కానీ పనులు ఏమైనా ఆపటం లేదు, పనులు జరుగుతూ ఉన్నాయి. జనరల్ గా జరిగే కన్స్ట్రక్షన్స్ లోనే వర్షాకాలం కూడా కొనసాగుతున్నాయి పనులు. ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే పనులు అంటే రేబోళ్ళు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా స్పీడప్ అవుతుందండి. ఏదైతే ఈ చెప్పి ఇప్పుడు ప్రారంభించబడిన ప్రాజెక్ట్స్ లో ప్రభుత్వ రంగంలో ఉన్న ఇంపార్టెంట్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయితే దాదాపు పూర్తి అయ్యే పరిస్థితి రావచ్చు ఈ 2 సంవత్సరాల కాలంలో. అంతవరకు అయితే గ్యారంటీగా నా అంచనా నేను చెప్పగలను. ఇకపోతే ఏంటంటే ఈ రోడ్లు గనక క్లారిటీ వచ్చేస్తే దాదాపు ఒక స్పష్టత వచ్చేస్తుందండి అమరావతి క్యాపిటల్ దీనికి. ఇంకొక మాట ఏంటంటే ఇందాక ఆయన మొహిద్దీన్ గారు మాట్లాడుతున్నారు, సోడా బండేవాడు అమ్మేవాడు కావాలి, నీళ్ళ బాటిల్ అమ్మేవాడు కావాలి, టీ అమ్మేవాడు కావాలని. వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరూ ఎందుకు రారు? అక్కడ ఇప్పుడు ప్రభుత్వం ఆధ్వర్యంలో 33,000 ఎకరాలు సేకరించారండి. మా ప్రభుత్వ భూమి కొంత ఉంది, అది వదిలేసేయండి. ఈ 33,000 ఎకరాలు రైతుల భూముల్లో 40% ల్యాండ్ మళ్ళీ రైతులకి ఇచ్చేస్తున్నారు. 40% ల్యాండ్ రైతులకు ఇస్తున్నప్పుడు వాళ్ళ ప్లాట్లు వాళ్ళు అమ్ముకుంటారు, లేదా బిల్డింగ్లు కట్టుకుని అద్దెలకు ఇచ్చుకుంటారు. ఆ అద్దెల్లో వాళ్ళు ఇచ్చేసుకుంటారు. అట్లాగే ఇది ఒక డిజైన్ సిటీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ డిజైన్ సిటీ అంటే సోడా బండ్లు అమ్మేవాడు ఎక్కడ పడితే అక్కడ అమ్మటానికి లేదు, చాయ్ దుకాణం వాడు ఎక్కడ పడితే చాయ్ కొట్టు పెడతానికి లేదు. ఒక ప్లాంట్ సిటీ ఇది. ఆ కమర్షియల్ కాంప్లెక్సెస్ కొన్ని ఉంటాయి. ఆ కమర్షియల్ కాంప్లెక్సెస్ లో మాత్రమే ఈ సోడా బండ్లు కానివ్వండి, చాయ్ దుకాణాలు కానివ్వండి, ఇడ్లీ హోటల్స్ కానివ్వండి దొరుకుతాయి మనకి. ఆ రకమైన విధానంలో ఇది డిజైన్ చేయబడిన నగరం ఇది. కాబట్టి ఏంటంటే ఏ కేటగిరీ పీపుల్ కి ఆ కేటగిరీ స్టార్ హోటల్స్ ఉంటాయి, చిన్న కాకా హోటల్స్ ఉంటాయి. అన్ని రకాలు కూడా ఎక్కడ ఉండాల్సి అక్కడ ఉండే విధంగా డిజైన్ అవుతుంది. కాబట్టి ఏంటంటే దానికోసం చిన్న వాళ్ళకి అవకాశం లేదు, కోట్ల రూపాయలకి వెళ్ళిపోద్ది భూమి అంటానికి ఏమి లేదండి. ఏ కేటగిరీ పీపుల్, ఇప్పుడు చండీగఢ్ తీసుకోండి, చండీగఢ్ సిటీ ఈజ్ ఏ ప్లాంట్ సిటీ. అట్లాగే ఇది ఇంకా అడ్వాన్స్డ్ గా డిజైన్ చేస్తున్నారు దీన్ని. కాబట్టి నేనైతే అట్లా అనుకోవటం లేదు. ఖచ్చితంగా ఇది మంచి, నేను ఆశావాహంగా ఉన్నాను. ఖచ్చితంగా ఈ 2 ఏళ్ల కాలంలో దాదాపు ఈ మేజర్ పనులన్నీ పూర్తవుతాయి. ఇంకా తర్వాత అంటారా, ఇంకొక విషయం ఏంటంటే ఇది నేను ముగించే ముందు ఒకటే చెప్తున్నాను సార్, అమరావతిని టీడీపీ అండ్ వైసీపీ ఇద్దరు కూడా రాజకీయ క్రీడగా వాడుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది ఇది. ఎందుకంటే వైసీపీ వల్లే ఆటంకాలతోటి ఇది ఆగిపోతుంది, పనులు జరగట్లేదని వీళ్ళు అంటారు. ఇన్ని వేల ఎకరాలు ఎందుకు, ఇది చేయలేరు వీళ్ళని వీళ్ళు ఆటంకపరుస్తూ ఇది చేయలేకపోతున్నారని వీళ్ళ మీద బ్లేమ్ చేసే పరిస్థితి వైసీపీ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ మీరు ఓడిపోయింది అమరావతి పాయింట్ ఆఫ్ వ్యూలోని ఓడిపోయారు. మళ్ళీ గనక ఇవాళ ఇట్లాంటి ఆటంకాలు సృష్టిస్తే మళ్ళీ అమరావతి మిమ్మల్ని ఓడగొట్టుద్ది. రేపు మళ్ళీ మీ సోదిలో కూడా లేకుండా పోయే పరిస్థితి ఈ అమరావతి మూలకంగానే వీళ్ళకి దాపురిచ్చిద్దని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే పాజిటివ్ గా ఉండండి, పాజిటివ్ గా సహకరించండి. మీరు ఆల్రెడీ పనులు సర్వేగంగా జరుగుతున్నాయి, దాన్ని సహకరించండి. సలహాలు ఉంటే చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, కొన్ని సలహాలు ఇస్తున్నాను, ఇలా చేయాలి అలా చేయొద్దు, రైతులను ఇలా తీసుకోమని. అట్లాగే రాజధాని నిర్మాణంలో కూడా కొన్ని సూచనలు ఇవ్వండి మీరు బ్రాడ్ మైండ్ తోటి. అంతేగాని కుట్రలు కుతంత్రాలతోటి అడ్డుకోవాలని ప్రయత్నిస్తే దానికి పనిష్మెంట్ మీకే పడుద్దని చెప్పి తెలుసుకోండి. అంతేకాదు, అక్కడ ఏమన్నా నిజంగా అవినీతి జరుగుతుంటే, నిజంగా అంటే అసలు జరగకుండా ఎలా ఉంటుంది, అవినీతిని ఆధారాలతో కూడా బయట పెడితేనే వారు మాట్లాడేదానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. లేకపోతే కనుక రైట్ కాదు మొయినుద్దీన్ గారు ఇక ఒకటే మాట కాదు, శుభం పలకరా బాబు అంటే ఆయన కట్టడు ఇదే మాట. ఏంది ఇప్పుడే కదా చెప్పింది, రామాయణం అంతా రాముడికి సీతే అన్నట్టు ఒకటే మాట. చెప్పండి, 33,000 ఎకరాలతో కడితే ఓకేనా? 53,000 ఎకరాలు ఎందుకు మీకు అంటాడు? నువ్వు 33,000 ఎకరాలు చాలా అంటావు, మరి చాలుతా ఆ 33,000 ఎకరాలు ఓకే అని చెప్పారండి మీ అధిష్టానం చేత, మీ జగన్మోహన్ రెడ్డి చెప్పి ఎక్కడ అది కూడా అయిపోయింది సార్. దాని మధ్యలో మళ్ళీ ఒక 6 నెలల క్రితం ఈ గుంటూరు విజయవాడ మధ్యలో నాగార్జున యూనివర్సిటీ దగ్గర 500 ఎకరాలు చాలన్నాడు ఆయన. 500 మళ్ళీ అది అయిపోయింది. ఇప్పుడు మావిగన్ను 110 కిలోమీటర్స్ కారిడార్. కాబట్టి పొరపాటున సార్ సురేష్ గారు చివరిగా ముగిస్తాను, పొరపాటున 29లో మళ్ళీ వైసీపీ వస్తే ఈ మావిగను కూడా ఉండదు సార్. మావిగను కూడా మారిపోతుంది, ఇంకో కొత్త ఆలోచన వస్తుంది ఆయనకి. అవునవును
అప్పుడు దాకా ఏంటి సార్, ఈ 3 సంవత్సరాల్లో ఎన్ని ఉంటాయో చూడండి, మామూలు ఎన్ని గన్లు వస్తాయో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. బాజీ గారు, మొయినుద్దీన్ గారు, కృష్ణానీల్ గారు అండ్ శేఖర్ రెడ్డి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సిటీ 24/7.